వచ్చే నెలలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఓ విచిత్ర ప్రకటన చేశారు. పనామా కాలువ తిరిగి అమెరికా అధీనంలోకి వచ్చేయాలన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువ అమెరికా వాణిజ్యానికి అతి ముఖ్యం. 40% వాణిజ్యం ఈ కాలువ గుండా సాగుతున్నందువల్ల అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవాలంటే అది పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలంటున్నారు ఆయన. ఇంకా గద్దెనెక్కక ముందే వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రంప్ దుమారం రేపుతున్నారు. కెనడాని అమెరికా 1వ రాష్ట్రంగా అభివర్ణించారు. గ్రీన్లాండ్ను ఏకంగా కొనేస్తామన్నారు. పనామా కాలువ చైనా అధీనంలో ఉన్నదని, నౌకల మీద విధించే రాకపోకల రుసుములు చెల్లించలేక అమెరికా బక్కచిక్కిపోతోందని, అందువల్ల కాలువ తిరిగి తన చేతికి వచ్చేయాలని అంటున్నారు. ఆయన ఏ నిమిషానికి ఏమంటాడో, ఏమి చేస్తాడోనని మిత్రదేశాలు, శత్రుదేశాలు ఏకరీతిన వణికిపోయే కాలం ఇప్పటికే మొదలైపోయింది. ట్రంప్ వ్యాఖ్యల్లో ఔచిత్యం లేకపోవచ్చును గాని వ్యూహం ఉందట. అర్థం పర్థం లేని ఈ తరహా ప్రతిపాదనలు చేసినప్పుడు ఎదుటివారు తమకు తెలియకుండానే కాస్తంత అర్థవంతంగా స్పందిస్తారు కనుక వారు అలా వలలో పడగానే అందులో నుంచి ట్రంప్ తన ప్రయోజనాన్ని ఏరుకోగలరట. కెనడాను గ్రేట్ స్టేట్ ఆఫ్ అమెరికాగా అభివర్ణిస్తూ దాని ప్రధానిని తమ గవర్నర్గా వ్యాఖ్యానించడమనే దుస్సాహసం వెనుక ఆర్థిక, వాణిజ్య యుద్ధాలు ఉన్నాయి. ట్రంప్, ట్రూడో సుంకాల సంగ్రామం మధ్య గిలగిల్లాడిన కెనడా ఆర్థిక మంత్రి చివరకు తట్టాబుట్టా సర్దుకున్న విషయం తెలిసిందే. జస్టిన్ ట్రూడో వంటి స్థితప్రజ్ఞత లేని నాయకుడికి ట్రంప్ సరిస్థాయిలో తూగుతారు. గత పాలకుల నిర్ణయాన్ని తప్పుబట్టడంలో ట్రంప్ను మించిన వారెవరూ లేరు. ట్రంప్ కన్ను ఎప్పటినుంచో గ్రీన్లాండ్ మీద ఉంది. డెన్మార్క్ నుంచి దీన్ని కొనేస్తానని ఆయన తొలి విడత పాలనలోనే ఊగిపోయారు. ఇప్పుడు డెన్మార్క్కు కొత్త రాయబారిని ప్రకటిస్తున్న సందర్భంలో తిరిగి ఆ వాదన ముందుకు తెచ్చారు. అమెరికా భద్రతకి, ఇంకా చెప్పాలంటే యావత్ ప్రపంచ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకి గ్రీన్లాండ్ తన గుప్పిట్లో ఉండడం అవసరమని విశ్లేషిస్తున్నారు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా డెన్మార్క్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. గ్రీన్లాండ్ అమ్మకానికి సిద్ధంగా లేదని ఆ స్వయంపాలిత ప్రాంతం అధినేత ఘాటుగా స్పందించారు. అట్లాంటిక్, ఆర్కిటిక్ సముద్రాల మధ్యన ఉన్న ఈ మంచు ప్రాంతం అమెరికా సైనిక స్థావరంగా, మరి ముఖ్యంగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పలు రకాల రక్షణ పరిశోధనలకు ఉపకరించిన విషయం తెలిసిందే. మంచు ఫలకం కిందన 100 మీటర్ల లోతులో అర్ధంతరంగా వదిలేసిన ఒక సైనిక స్థావరం నిక్షిప్తమైన విషయాన్ని నాసా ఇటీవల వెలుగులోకి తెచ్చింది. అనేకానేక మారణాయుధాలను దాచేందుకు, సన్నద్ధంగా ఉంచేందుకు ఈ క్యాంపు సెంచురీని ఉపయోగించాలనుకున్నారు. 65 ఏళ్ల నాటి ఈ రహస్య నగరంలో ఆయుధాల అవశేషాలు, అణువ్యర్థాలు నిక్షిప్తమై ఉన్నాయన్నది వార్త. రక్షణపరంగా ఎంతో కీలకమైన గ్రీన్లాండ్ గురించి ట్రంప్ అదే పనిగా మాట్లాడడం, గతంలో తన మాట కాదన్నందుకు అలిగి డెన్మార్క్ పర్యటనను రద్దు చేసుకోవడం వంటి పరిణామాలు గమనిస్తే ఈ మారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చర్యలు మరింత గట్టిగా ఉండవచ్చునేమో. 125 ఏళ్ల క్రితం పనామా కాలువను నిర్మించింది అమెరికాయే గాని 1977లో జిమ్మీ కార్టర్ హయాంలో కుదిరిన ఒప్పందం ప్రకారం అది 1999 డిసెంబర్ 31న పనామా దేశం అధీనంలోకి వెళ్లిపోయింది. అలనాటి పరిణామాన్ని ఇప్పుడు ట్రంప్ చారిత్రక తప్పిదంగా అభివర్ణిస్తున్నారు. మిత్రదేశానికి తమ దేశం ఎంతో విలువైన ఈ కాలువను మూర్ఖంగా ఇచ్చేసిందని, దీనిని తీసుకున్నవారు బాధ్యతతో, నిబద్ధతతో వ్యవహరించని పక్షంలో తన కొత్త యంత్రాంగం వెనక్కి తీసుకునే పని మొదలు పెడుతుందని అంటున్నారాయన. ఆ కాలువ వాడకానికి చెల్లించాల్సిన రుసుమును ఒక పద్ధతి ప్రకారం నిర్ణయిస్తామని, కాలువను తిరిగి ఇచ్చేయడం జరగని పనంటూ పనామా అధ్యక్షుడు ఘాటుగానే స్పందించారు. చైనా అధీనంలో ఈ కాలువ ఉన్నదన్న రీతిలో ట్రంప్ నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు అర్థం లేనివి. ఎంతో కాలంగా ఈ కాలువ సింగపూర్ సంస్థ నిర్వహణలో ఉండడంతో అమెరికా వాణిజ్య నౌకలకు మాత్రమే అధిక రుసుముల కష్టాలు వచ్చినట్టుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. కెనడా నుంచి, నార్వే నుంచి ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలు, రాయితీలు పొందడానికి ట్రంప్ ఈ తరహా ఒత్తిడి వ్యాఖ్యలు చేస్తున్నారని అర్థమవుతూనే ఉంది. దేశ భద్రత పేరిట చివరకు మంచు ద్వీపాన్ని కూడా ఆయన రాజకీయం చేస్తున్నారు.